Plus News Network presents. నమస్తే, నా పేరు అనిత. K Plus న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టెన్షన్ పెడుతున్న ఏపీ ఎగ్జిట్ పోల్స్. అవినీతికి పాల్పడుతున్న ఎండోన్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీని సస్పెండ్ చేయాలి సిపిఎం. కడపలో వాహనాల ట్రాఫిక్ మళ్లింపు ఎస్పీ. జనంతో కిటకిటలాడుతున్న మద్యం షాపులు. ఫ్లెక్సీతో నిరసన తెలిపిన మృతి చెందిన బిడ్డ యొక్క తల్లిదండ్రులు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, టెన్షన్ పెడుతున్న ఏపీ ఎగ్జిట్ పోల్స్. ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఓటర్లను మరింత ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. కొన్ని సర్వేలు వైసీపీకి, మరికొన్ని టీడీపీ కూటమికి అధికారం దక్కుతుందని అంచనా వేశాయి. ఇరుపక్షాల మధ్య కొన్ని సర్వేల్లో 2% ఓటింగ్ మాత్రమే తేడా ఉండడంతో అధికారం ఎవరికి దక్కుతుందనే టెన్షన్ పార్టీల్లో ప్రజల్లో నెలకొంది. విజయం ఎవరిదనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాలి. రౌండ్కు టెన్షన్ పెంచేలా కౌంటింగ్ ఉండొచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా. అవినీతికి పాల్పడుతున్న ఎండోన్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీని సస్పెండ్ చేయాలి సిపిఎం. అవినీతికి పాల్పడుతున్న ఎండోన్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీని సస్పెండ్ చేయాలని జమ్మలమడుగు సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి గోపాల్ దాస్ యేసుదాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం పాత బస్టాండ్లోని స్థానిక ఎన్జిఓ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014 నుంచి జిల్లాలో దేవాదాయ ఆలయాల సంబంధించి నిష్పక్షపాతంగా అభివృద్ధి చేయడం లేదని తెలిపారు. దేవాదాయ స్థలాలను, కాంప్లెక్స్లను అనుకూలమైనటువంటి వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. 11 ఏళ్ల నుంచి ఉన్నాడు కాబట్టి ప్రొద్దుటూరు బ్రహ్మంగారి మఠం వివాదాలు పెద్ద ఎత్తున ఆయనపై ఉన్నాయని పేర్కొన్నారు. అతను ఎక్కడ పనిచేసినా అవినీతి నిలయానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. కొన్ని ట్రస్టులకు ఆయన ఏజెంట్ గా వ్యవహరించడం జరుగుతుంది. ఇలాంటి అవినీతి అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కడపలో వాహనాల ట్రాఫిక్ మళ్లింపు ఎస్పీ. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఈ నెల 4వ తేదీన కడప నగరంలోకి వాహనాలు రాకుండా ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కడప నగరంలో ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. నగర శివారు నుంచి బస్సులు, వాహనాలు మళ్లింపు ఉంటుందని పేర్కొన్నారు. 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు. ఫ్లెక్సీతో నిరసన తెలిపిన మృతి చెందిన బిడ్డ యొక్క తల్లిదండ్రులు. వైద్యుల నిర్లక్ష్యం తమ బిడ్డ ప్రాణం తీసిందని పేరెంట్స్ టెక్కలీలో ఫ్లెక్సీతో నిరసన తెలిపారు. ఎస్కేఎల్ఎం చిన్ననారాయణపురానికి చెందిన వినీత్ 12 సంవత్సరాల బాబును పాము కాటేసింది. ముళ్ళు గుచ్చుకుందని డాక్టర్లు 2 గంటలు వదిలేశారని, పరిస్థితి విషమించాక ఎస్కేఎల్ఎం తీసుకెళ్తుండగా బాబు చనిపోయాడని పేరెంట్స్ చెప్పారు. పాము కాటుకు, ముళ్ళుకు తేడా తెలియని డాక్టర్లకు వందనాలు. వారిపై ఏం చర్య తీసుకుంటారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాబు ఆడుకోవడానికి వెళ్ళాడు. ఆడుకోవడానికి వెళ్తే బాల్ పదల్లోనికి వెళ్ళిపోయింది. చెయ్యెట్టాడు. ఏటి కరిచిందో తెలియదు. హఠావుడిగా టెక్కల ఆసుపత్రి తీసుకుని వెళ్ళగానే వాళ్ళు ఎంతసేపు బాబు ముళ్ళు కరిచిందని, ముళ్ళు గుచ్చిందని చెప్పడంతో ఆ ముళ్ళు ట్రీట్మెంట్ వేసేసారు. కానీ ఒక విషకరమైన జంతువు కరిచింది, ఏటి కరిచింది అని కూడాను చెప్పక ఎంతసేపు బాబు ముళ్ళు గుచ్చేసింది అనుకొని ఆ ముళ్ళు గుచ్చిన దాన్ని సలుపు అంటే ఆ 2 ఇంజక్షన్లు వేయడంతో సలుపు తగ్గిపోయి కళ్ళు బొమ్మలు మూసేయడంతో మీ నాన్న ఇప్పుడు వచ్చారు. ఏదైనా తాగాలంటే ఏదైనా ఇప్పుడే తాగారు అనుకొని డ్రింకు నీళ్ళు తాగిపెట్టేసి అటు ఇటు నడిపించారు. పిల్లడు పరిస్థితి కూడా బాగులేదు సార్. కళ్ళు బొమ్మలు మూసేసాయి, ఇదంతా వాసిపోయింది. ఏదో జంతువు కరిచిందన్న, నువ్వు డాక్టర్వా? నేను కదా డాక్టర్ను, యానికయ్య అలా కావుతాను అనుకొని నన్ను గదిమేశాడు అతను. సరే మరి 10 నిమిషాలు ఇదవడంతో వాంతులు తాగడంతో బాబు విషం ఎక్కిపోయి పరిస్థితి ఏం బాగులేపడంతో నా కాడికి వచ్చి అంబులెన్స్ ఫోన్ చేసి శ్రీకాకుళం తీసుకుని వెళ్ళిపోండి, పరిస్థితి ఏం బాగోలేదు అనుకుని శ్రీకాకుళం అంబులెన్స్ లోను కూడాను బాబు సౌకర్యం లేదు, అంబులెన్స్ లోను కూడా ఆక్సిజన్ లేదు. అదొక విధంగా అయిపోతున్నాడు బాబు. మీరు ఇలాగ అయిపోతానంటే ఏమకమ్మా అలా గాబరైపోతున్నారు?
అనుకుని వాళ్ళు కూడాను ఆడవాళ్ళ పక్కన అసహ్యంగా ప్రవర్తించారు. వెటకారంగా వైద్య సిబ్బంది ఆడవాళ్ళ ప్రకారం అసభ్యంగా మాట్లాడారు. మార్గం మధ్యలో బాబు మా కళ్ళ ముందే కాలు చేతులు జంతువు తన్నుకున్నట్లు తన్నుకుని మా బాబు అకస్మాత్తుగా కారణం డాక్టర్ నిర్లక్ష్యమే. మా బాబు బోల్డ్ భవిష్యత్తు ఉంది. 12 సంవత్సరాలతో భవిష్యత్తు ముగించారు గవర్నమెంట్ హాస్పిటల్. బోల్డ్ భవిష్యత్తు ఎంతో అమరవీరుడు అవుతాడని మా కొడుకుని 12 ఏళ్ళకే ముగిసి చాప్టర్ క్లోజ్ చేస్తారు. మా బాలుడు ఎటువంటి దుస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు. మాలాంటి దుస్థితి ఎటువంటి తల్లిదండ్రులకి రాకూడదని కోరుకుంటుంది. వృక్షం వెలుగుతుంది. ఆ తల్లిదండ్రులు లేకపోతే పూర్వకాలం ఆదివారాల్లాగా మళ్ళీ ఆకులు కట్టుకొని అలవలు కట్టుకొని ఉంది కదా. ఏ రాగాలు రావు, ఏ జబ్బులు రావు. ఆనందంగా అంటే మా బాధల్లో ఒక్కటేసారి ఇప్పటికి అప్పటికి మొదటి నుండి లాస్ట్ వరకు జనంతో కిటకిటలాడుతున్న మద్యం షాపులు. ఏపీలోని మద్యం షాపుల వద్ద మందుబాబులు క్యూ కట్టారు. ఎల్లుండి ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం షాపులు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో మందు కొనుగోలు చేసేందుకు భారీ సంఖ్యలో మద్యం ప్రియులు తరలి రావడంతో షాపుల వద్ద రద్దీ నెలకొంది. తిరిగి ఈ నెల 6వ తేదీ ఉదయం వైన్ షాపులు తెరుచుకోనున్నాయి. న్యూస్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి K+ న్యూస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఫాలో, లైక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.